ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 23 అధ్యాయము 4 వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఆమేన్. ఈ వాక్యము వినుచున్నట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు కీర్తన గ్రంథం ద్వారా మాట్లాడుచున్నారు. గాఢాంధకారపు లోయలో మనం సంచరించినప్పటికీ ఏ అపాయము మన దగ్గరికి చేరదు. ఎందుకంటే ఇదిగో సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. రాజులకు రాజు అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం ఏ అపాయమునకు భయపడకుండా ఆయన మనకి తోడై ఉండి తన దుడ్డి కరియు తన దండమును మనలను ఆదరించేలాగా ఆయన చేస్తారంటండి. కానీ మనం ఎంతగానో భయపడతా ఉంటాం. మనం ఎంతగానో దిగులు చెందుతూ ఉంటాం. మన హృదయంలో ఎంతో కలవరపడుతూ ఉంటుంది. అయ్యో ఈరోజు నాకు ఏమైపోతుందో, ఈరోజు ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని చింతపడుతూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతాడండి ఇక్కడ. మన గాఢాంధకారపు లోయలో ఎంతో చీకటిలో ఎంతో లోయల్లో సంచరించినప్పటికీ అక్కడ కూడా దేవుడు మనకు తోడై ఉంటానని ఎంతగానో మాట్లాడుతున్నాడు. మనల్ని భయపడద్దు. నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని. ఈ లోకంలో కూడా మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం భయపడకుండా ప్రతి వాటిని కూడా మనం ఏం చేయాలండి? ఎదిరించాలి. ఇంకా ఆకాశం మీద దేవుడు సృష్టికర్త అయిన తండ్రి మాకు తోడుగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న మేము ఆయన మనలను విడువడు, ఎడబాయుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆయన తన దుడ్డు కరియు తన దండము చేత మనలను ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. కాబట్టి దేవుని యందు నమ్మికతో విశ్వాసముతో మనం ఎప్పుడైతే ఉండినట్లా గాఢాంధకారపు లోయల్లో కూడా ఆయన మనలను సంరక్షించే దేవుడు. మనం ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుణ్ణి మనము ఎంతగానో స్తుతించాలి, ఎంతగానో ఘనపరచాలి. ప్రతి దినము ప్రతి క్షణం కూడా ఎంతగానో మనల్ని కాపాడుచున్న తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలండి. సరే, మనం భయపడకుండా ఇహలోక శ్రమలకు ఇహలోక వాటికి భయపడకుండా దేవునికి భయపడే వారిగా ఉన్నప్పుడు, ఇదిగో మనం లోయలో చిక్కుకున్నప్పటికీ, మరి చీకటిలో చిక్కుకున్నప్పటికీ, అనేకమైన వ్యాధుల్లో, శోధనలో, బాధల్లో, మరి ఇరుకుల్లో మనం చిక్కుకున్నప్పటికీ కూడా వాటిలన్నిటినీ విడిపించగల సమర్థుడు మన దేవుడు కదండి. మనం విశ్వాసంతో మన దేవుడిని నమ్మాలి. నిరీక్షణతో దేవుడి వైపు ఎదురు చూడాలి. కొండలు తట్టు నా కన్నులతో చూసిన సహాయకుడు ఎవరంటే, మన సహాయకుడు ఎవరండి? ఈ గొప్ప తండ్రి మన సహాయకుడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తారండి. ఈ వాక్యము మిమ్మలను, మీ కుటుంబాలను బలపరిచిందని నమ్ముచు ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.